నేను ఆఖరిగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీకు, మీ విలువైన ఓట్ని అస్సలు లైట్ తీసుకోకండి. ఎందుకంటే మీ యొక్క ఓట్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ని డిసైడ్ చేయగలుగుతుంది. మీ యొక్క ఓట్ చరిత్రని సృష్టించగలుగుతుంది, చరిత్రను మార్చగలుగుతుంది. ఎందుకు ఇలా అంటున్నాను, ఒక్క ఓట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఓటింగ్ అనేది చాలా హైగా పడిపోతుంది అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం టాప్ 2 ఎవరైతే ఉన్నారో టాప్ 5లో ఫస్ట్ అంటే ఓట్స్ ఎక్కువ పడుతున్న టాప్ 2 కంటెస్టెంట్, నేను నేమ్స్ చెప్పదలుచుకోలేదు, టాప్ 2 కంటెస్టెంట్స్కి చాలా లెస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట టాప్ 1 పొజిషన్కి టాప్ 2 పొజిషన్కి. అంటే మన అనఫీషియల్స్ చూసినా, అనఫీషియల్స్ పక్కన పెట్టింది, నాకు వచ్చిన ట్రస్టెడ్ బస్ ప్రకారం ఆల్మోస్ట్ అఫీషియల్ పోల్స్లో కూడా కొంచెం ఎక్కువ ఓట్స్ పడితే టాప్ 2లో ఉన్న కంటెస్టెంట్ టాప్ 1లోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకొంచెం ఎక్కువ ఓట్స్ పడితే టాప్ 3లో ఉన్న కంటెస్టెంట్ టాప్ 2లోకి వస్తున్నాయి అనమాట. సో ఈ కొంచెం ఓట్స్ అనేవి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ని డిసైడ్ చేయబోతున్నాయి. సో అందుకే అంటున్నాను, మీ ప్రతి ఓటు చాలా వాల్యుబుల్. సో అస్సలు లైట్ తీసుకోకండి. శుక్రవారం రాత్రి 11:59 వరకు కూడా మీకు వీలైనంత వరకు ఓట్ చేసి ఒక మంచి డిజర్వింగ్ పర్సన్ని బిగ్ బాస్ సీజన్ 9కి విన్ అని చేయండి. నేను కోరుకునేది అదే. సైనింగ్ ఆఫ్ మీ TNR.